నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 23వ డివిజన్లో సుమారు 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం ఒక్క రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికే సాధ్యమైందని కార్పొరేటర్ దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. అండర్ బ్రిడ్జీలు, కాలువలు, డ్రైన్లు, సీసీ రోడ్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ నిరంతరం ప్రజల్లో ఉండే నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని కొనియాడారు. శంకుస్థాపనలు చేసిన ప్రతి పనిని టీడీపీ సీనియర్ నేత సోదరుడు కోటంరెడ్డి గిరిధిరెడ్డితో కలిసి పర్యటిస్తూ పనులు పూర్తి చేస్తున్నామన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి ఎమ్మెల్యే ఉండటం నెల్లూరు అదృష్టమని అన్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని మా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మూడోసారి గెలిచిన తర్వాత 10 నెలల్లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఒక పక్క పదలకూరు రోడ్డు విస్తరణ పనులు, ఒక పక్క హైవే బ్రిడ్జీలు, మరో పక్క అండర్ బ్రిడ్జీలు, అంతేకాకుండా ఒకే రోజు 105 అభివృద్ధి పనులు ప్రారంభం చేయడం జరిగినది. అదే కాకుండా ఒకే వారంలో మొత్తం 339 పనులు అభివృద్ధి పనులకు ప్రారంభం చరిత్ర సృష్టించారు. ఈ పనులు ప్రారంభం వదలలేక ప్రతి నిత్యం పర్యవేక్షణ చేసి ఒకే డేట్ను ఫిక్స్ చేసి మే 15వ తేదీన ఆ పనులకు ప్రారంభం అంకితం ప్రజల చేతే చేయడం జరిగినది. ఈ 23వ డివిజన్లోని మాకు మా వార్డు పనులు దగ్గర 25 రోడ్లు కానీ డ్రైన్లు కానీ మొత్తం 30 పనుల దాకా జరిగినాయి. ఈ 23వ డివిజన్లో మాకు ఎమ్మెల్యే గారు 3 కోట్ల దాకా ఇవ్వడం జరిగినది. ఈ 3 కోట్లు అన్ని అభివృద్ధి పనులు పూర్తిగా జరగడం జరిగింది. నిధులు అభివృద్ధి ప్రారంభం పూర్తి చేసి ఈ సందర్భంగా మా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, తెలుగుదేశం సీనియర్ నాయకుడైన కోటంరెడ్డి గిరిధిరెడ్డి గారు మొత్తం ఈ పర్యవేక్షణలో వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో మాకు ఎంతో శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రారంభోత్సవానికి మే 15వ తేదీన అందరినీ ఆహ్వానితంగా ప్రజల చేతే శంకుస్థాపన చేయడం మాకు చెప్పడం జరిగినది. అదే మా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వంలో 3వసారి గెలవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మాకు అదే శ్రీధర్ రెడ్డి తోడుగా మా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మాకు అందుబాటులో ఉండి ప్రతి నిత్యం మీ వార్డులో ఏ సమస్య ఉన్నా మాకు పూర్తిగా సమాచారం ఇస్తే అందుబాటులో మేము ఉండి మీకు ఏం కావాలన్నా చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా వార్డులో ఎవరైనా సరే ఇబ్బంది అయ్యి ఒక 10 మంది 20 మంది పోయి మాకు ఈ ఇబ్బంది ఉందంటే వెంటనే స్పందించి మాకు కానీ వాళ్ళకు కానీ వచ్చి పర్యవేక్షించి ఆ అభివృద్ధి పనికి ముందు ఆ పని పూర్తి చేసే విధంగా అందరినీ శరవేగంగా మమ్మల్ని పరిగిస్తున్నారు, మమ్మల్ని పరిమితి చేస్తున్నారు. మా వార్డులో ఇంకా పనులు ఉన్నాయి. మా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాకేం చెప్పాడంటే, మీది శివారి ప్రాంతం కాబట్టి మీకు ఇంకా ఎంత కావాలో నేను ఈ 4 సంవత్సరాల్లో మీకు ఇంకా అభివృద్ధి పనులు ఇస్తాను అని చెప్పాడు. మళ్ళీ ఇటీవల పార్కులు కూడా మాకు 1,30,00,000 దాకా ఈ మధ్య ఇస్తానని కూడా అలాట్మెంట్ చేసున్నాడు. ఈ అభివృద్ధి కానీ మాకు 23వ డివిజన్లో ఈ పార్కులు కానీ 330 లక్షలు కానీ ఇస్తే 1,30,00,000 కానీ ఇస్తే మాకు ఇంకా ఈ వార్డు ఎంతో అభివృద్ధి చెందుతుంది. అందుకని మేము ఎల్లవేళలా మా గిరిధర్ రెడ్డి గారికి కానీ మా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి కానీ ఎప్పుడు కూడా ఎనీ టైంలో మాకు మేము ఏం చెప్పినా సరే ఇమ్మీడియట్గా స్పందించి అంత స్పీడ్గా పనిచేస్తున్నారు. ఇంత ఎమ్మెల్యే ఎక్కడ మన స్టేట్లో కూడా ఈ అభివృద్ధి పనులు 105 కానీ 339 కానీ ప్రారంభోత్సవానికి ఏ ఎమ్మెల్యే చేయలేడు. మా నెల్లూరు రూరల్ పరిధిలో ఉండే ఎమ్మెల్యే చేసినట్టు ఎక్కడా చేయలేడు. ఈ కూటమి ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే చేసినట్టు ఎవరూ చేయలేరు. అదేవిధంగా మేమందరం కూడా కార్పొరేటర్గా ఆయన దగ్గర మేము పనిచేస్తున్నామంటే ఎంతో గర్వపడుతున్నాము. మాకుండే వాటిలో ఏ సమస్య వాటర్ సమస్య ఉన్నా కూడా నిన్న మేము అందరం కలిసి వాటర్ సమస్య చెప్తే వెంటనే అధికారుల్ని చెప్పి ఈరోజు పూర్తిగా నీళ్లు విడుదల చేసే విధంగా చేశాడు. అందుకని మా ఎమ్మెల్యే 3వసారి కాదు 4వసారి ఈసారి కూడా మా ఎమ్మెల్యే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో మా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని అనౌన్స్ చేశాడు. మా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని మేము మళ్ళీ ఎమ్మెల్యేగా చేసుకొని మాకు ఇంకా అభివృద్ధి పనులు పూర్తిగా చేసుకుంటామని మా సోదరులిద్దరికీ మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 23వ డివిజన్ ప్రజలు ఎంతో కృతజ్ఞతలు చెప్తున్నారు.